ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. సార్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా చాలా మందికి వినిపిస్తున్నారు. అవును. చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. మలబద్ధకం అవును. బాగుంది, ఏంటి దీనికి రెమెడీ? మీ మాటలో చెప్పండి సార్. యాక్చువల్గా నాకు కూడా కాన్స్టిపేషన్ పెద్ద ప్రాబ్లం ఉంది ఇంజనీరింగ్లో. మీకా? అవును, ఇంజనీరింగ్లో అంతా రైసే తింటా ఉన్నాం కదా. మ్మ్. సో ఏదైతే ఫైబర్ లేకుండా ఉండే ఫుడ్ తింటామో కాన్స్టిపేషన్ వస్తుంది. ఎప్పుడు Very సార్ simple. దీంట్లోకి మారారు? నేను 2009 నుంచి నేను నా ఫుడ్ డైట్ అంతా మార్చుకున్నాక నాకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి. 2009 నుంచి. 2009 నుంచి మ్మ్. అప్పుడు ఎక్కువ ఉన్నింది, తర్వాత తగ్గింది, తర్వాత ఇంకా తగ్గింది. అట్లా అంటే అదొక కారణం. అంటే ఈ బ్రెడ్లు, మ్మ్. ఈ చీజులు, ఈ బట్టర్లు తినేవారా సార్ ఇవన్నీ మీరు కూడా? ఇవన్నీ తినేవాడిని కదా అప్పుడు. మ్మ్. అలా ఈ పిజ్జాల బర్గర్లు మళ్ళీ లేట్గా వచ్చినాయి. లేట్గా అవి వచ్చాయి. తక్కువే, మ్మ్. ఎప్పుడో ఒకసారి 2 సార్లు తింటాము. అవేమంటే పెరిస్టాలిక్ మూమెంట్ అంటాం. అంటే పొట్ట పేగుల్లో ఫుడ్ కదిలిపోతూ ఉండాలి. అందుకని మనము ఇట్లా పొట్ట మీద ఎవరి మీద పెడితే పేగులు సౌండ్ వస్తూ ఉంటుంది చూడండి. ఆ మూమెంట్ ఉండాలి. ఆ మూమెంట్ ఉండాలంటే ఇరుక్కొని పోకూడదు. ఇరుక్కొని పోకుండా ఉండాలంటే మనం ఫైబర్, పీచు పదార్థం ఉండేటి ఉంటే మూవ్ అవుతూ ఉంటుంది. పీచు పదార్థం పడతానే మనకు యాక్చువల్గా పేగులు మనం నైస్గా మనం చూసేది నైస్గా ఉండవు. మ్మ్. వెళ్ళే అంటారు. వెళ్ళే అంటే పేగులు లోపల ఇట్లుంటాయి మ్మ్. సార్. మనము లోపల జీర్ణమైన ఫుడ్ అంతా లిక్విడ్ రూపంలో మారినాక దీంట్లో ఫ్లో అయ్యి పోతా ఉంటే ఆంతర చూషకాలు ఉంటాయి. అవి లాక్కొని న్యూట్రిషన్ లోపల లాక్కుంటాయి. అవును. సో ఇవన్నీ ఆయిలు, గ్రీసు, బట్టరు, చీజులు ఇవన్నీ నింపేస్తే సర్రని ఇట్లా పోయేటివి ఇరుక్కొని పోతాయి లోపలంతా. సో ఫ్లో ఉండదు, సైలెంట్ అయిపోతుంది, ఎక్కడికక్కడ ఆగిపోతుంది. అందులో నీళ్ళు కూడా మధ్యలో ఫుడ్కి మధ్యలో నీళ్ళు తాగడంలే. ఫుడ్ తినేటప్పుడు తాగుతారు, మళ్ళీ అసలు నీళ్ళు తాగరు. సో ఫైబర్ ఉండే ఫుడ్ లేదు, పీచు పదార్థం లేదు. పీచు పదార్థం అయితే కదలిక ఉండదు. ఆ పీచు పదార్థం ఉంటేనే పెరిస్టాలిక్ మూమెంట్ వస్తుంది. సో ఈ పీచు పదార్థం ఏంట్లో ఉంటుంది? ఆకుకూరల్లో ఉంటుంది, పచ్చి కొబ్బరిలో ఉంటుంది, దంపుడు బియ్యంలో ఉంటుంది, తవుళ్ళలో ఉంటుంది, రాగుల్లో, సజ్జల్లో, జొన్నల్లో, మిల్లెట్స్లో ఉంటుంది. సో ఇవి తింటే వీటితో ఇడ్లీ, దోశ, పొంగల్ ఏమైనా చేసుకోండి, వీటితో తింటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏమంటే టైంకు నిద్రలేసి మైండ్ని ప్రిపేర్ చేసేది. మనం ఏం చేస్తాము? 8 గంటలకు పోవాలనుకుంటే 7కి లేస్తాము. అర్జెంటుగా 10 నిమిషాలు కూర్చోడానికి టైం లే. పడుకోకుండా స్నానం చేసి వెళ్ళిపోవాలి, తినేలా. అది ఆగేసావు, నీ సాగు నీవు చావరా స్వామి, నేను రాను ఆగిపోతుంది. అది ఆగిపోయినప్పుడు నీళ్ళు ప్రాపర్గా నీళ్ళు తీసుకోవు కదా. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఇల్లు తుడిసేదానికి నీళ్ళు ఒక బకెట్ ఇచ్చినావు అనుకో, ఏదో తడతావు. ఒక గ్లాస్, ఒక చెంబిస్తే అలా జల్లి ఏందో క్లీన్ చేస్తావు. సో లోపల నీళ్లు పాపం, అది నీళ్ళు బాగా హైడ్రేషన్ అయ్యి ఉండాలి బాడీ. అప్పుడే డ్రై స్కిన్ లేకుండా, చర్మం పొడివారిపోకుండా, కళ్ళు డ్రై అయిపోకుండా. ఇవన్నీ నీళ్లు మన బాడీలో 70% వాటరే కదా. భూమి మీద కూడా 70%, మన బాడీ కూడా 70% వాటర్. సో ఇవి ఇప్పుడు నీళ్ళు లేవో, ఈ మోషన్ పోయినప్పుడు వాడిన నీళ్ళని కూడా వాడేసుకుంటుంది. అది బాడీ రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకని పిడత కట్టుకుని గట్టిగా తగులుకునేస్తుంది. ఎనిమా ఇచ్చి బయట తీసే వరకు మోషన్ రాదు. దానికి రెమెడీ ఏంటి? అర్లీగా పడుకొని పొద్దునే లేచి లేస్తానే 2 గ్లాసులు 3 గ్లాసులు వేడి నీళ్ళు, కొద్దిగా వేడిగా ఉండే నీళ్లు తాగి నడవాలా. మెంటల్లో ప్రిపేర్ కావాలా. బాగుందిరా టైము, 8కి 5 అయ్యిండేది టైము అని అంటే మోషను మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి పోండి, మళ్ళీ ఇంకో 2 గ్లాసులు నీళ్ళు తాగండి, ఇంకోసారి పోండి, ఫ్రీ అయిపోతుంది. మళ్ళీ వాకింగ్ పోండి, ఒకసారి పోయి వాకింగ్ పోయించినాక ఇంకోసారి పోండి. ఒకేసారి రావాలని కూడా ఏమి లేదు. 2 సార్లు 3 సార్లు వస్తే కూడా మంచిదే. సాయంత్రం అంటే ఒక్కొక్కసారి ఒక డేకి 2-3 టైమ్స్ వెళ్ళే వాళ్ళు చాలా మంచిది. డేకి 2-3 టైమ్స్ పోతే వాళ్ళు రైట్ ఫుడ్ తింటా ఉంటారని, లేదు వాళ్ళ బాడీ చాలా బాగుందని, వాళ్ళ చిన్న పేగుల కదలిక బాగుందని, పెరిస్టాలిక్ మూమెంట్ కరెక్ట్గా ఉందని అర్థం. సో పొద్దున్నే కూడా 2 సార్లు 3 సార్లతో పొట్ట క్లియర్ అయ్యే వరకు పోతే మంచిదే. దాన్ని మెంటల్గా ప్రిపేర్ అయ్యి టైం ఉండాలి. టైం లేకపోతే అందరికి కాన్స్టిపేషన్. ఇప్పుడు ఎప్పుడు ప్రయాణాలు అనుకునే కాన్స్టిపేషన్ అయిపోతుంది అందరికీ. ప్రయాణం కారులో మళ్ళీ పోతే ఎక్కడ పోవాలో ఏమి ఎట్లా భయం వచ్చింది అనుకోని మైండే ఆపేస్తుంది, సరే ఆగిపోవాలి. సో ఆగిపోయేది అది కంటిన్యూ చేయి 1 వీక్ కూడా ఆగిపోయి ఎనిమా ఎక్కించుకునే వరకు పోతారు. కొంతమంది వారానికి ఒకసారి కూడా పోరు. సో ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి సార్ అసలు 1 వీక్ ఒకసారి వెళ్ళకపోతే? ఎట్లాంటి అదే ఇప్పుడు ఏ టాక్సిన్స్ ఇప్పుడు లోపల మనకు న్యూట్రిషన్ ఫుడ్ అంతా బాడీ తీసుకొని రిజెక్ట్ అంతా బయటికి పంపించేయాలా. దాంతోపాటు మంచి బ్యాక్టీరియా కూడా లోపలతో పాటు చెడ్డ బ్యాక్టీరియా కూడా ఉంటుంది కొద్దిగా. మంచి బ్యాక్టీరియా ఇప్పుడు మనమందరూ మంచి ఆలోచనలు ఉండేవాళ్ళు అనుకో,
చెడ్డ ఆలోచన నుండి సిగరెట్ తాగాడు మందు తాగాడు ఆ మూల కూర్చొని ఉంటాడు. వాడు కూడా లేకుండా ఉండదు సొసైటీలో, వాడు ఆ మూల పడి ఉంటాడు. వాడు ఎప్పుడు రెచ్చిపోతాడు? వీళ్ళందరూ మంచి వాళ్ళందరూ వెళ్ళిపోతే ఆటం బాంబేసో ఇంకోటో జబ్బు వచ్చి వెళ్ళిపోయినారు, వాడు రెచ్చిపోతాడు, వాడు విచారు. సో అట్లా ఈ మంచి బ్యాక్టీరియా ఈ చెడు పదార్థాల్లో బతకలేదు. సో అది ఎప్పుడు దాని వాల్యూమ్ తగ్గిపోతుందో ఈ చెడ్డ బ్యాక్టీరియా అంతా ఎక్కువవుతుంది. సో వీళ్ళకి రకరకాల జబ్బులు, కాన్స్టిపేషన్తో రాని జబ్బే లేదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ మొదలుకొని ఇంకా ఈ టాక్సిన్స్ బ్లడ్లో వచ్చే టాక్సిన్స్ మొదలుకొని రకరకాల సమస్యలన్నీ కాన్స్టిపేషన్తో వస్తాయి. సో మెంటల్గా ముందుగా లేయాలా, వేడి నీళ్ళు తాగి నడవాలా, ఇంట్లో అన్నా నడవాలా. ఒకసారి పోతానే క్లీన్ అయిపోయింది ఇంకా పోవద్దు అనుకోకుండా బాత్రూమ్ పోయినప్పుడు 10 నిమిషాలైనా నేను ఇంకా కూర్చుంటా, నాకేం పర్వాలేదని హ్యాపీగా ఆ మూమెంట్ని ఆలోచిస్తూ ఉంటే ఫ్రీ మోషన్ అవుతుంది. అట్లా 1 వీక్ 2 వీక్స్ ట్రైన్ చేస్తే మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఫుడ్స్, పచ్చి కొబ్బరి, ఆకుకూరలు ఎక్కువగా, ఇంత మునగాకు, ఇంత అవిశాకు, ఇంత పాలాకుతో ఉత్త ఆకుకూరే బాగా తింటే ఫైబర్ కదా. ఆ బెండకాయలు, చిక్కుళ్ళు ఇవన్నీ బాగా తింటే అందరికీ రెడీ అవుతారు. ఈ ఈ క్రీమీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, నాన్ వెజ్ కూడా అదే, నాన్ వెజ్ కూడా మంచిది కాదు, కాన్స్టిపేట్ నాన్ వెజ్ కూడా ఒక కారణమే. అందుకని చూడండి, ఈ ఆకులు, ఈ గడ్డి తినే గుర్రాలైనా ఆవులైనా అట్లా పోతా మోషన్ అయిపోయి పోతూ ఉంటాయి. ఏమే ఈ మాంసం తినే కుక్కలు చూడండి, మోషన్ రాక ఇట్ట కింద దేకి గట్టిగా పిడచలాగా మోషన్ పోతూ ఉంటాయి, చాలా కష్టపడుతూ ఉంటాయి. సో నాన్ వెజ్ తినే ఏ జంతువుకైనా ఆ స్మాల్ ఇంటెస్టైనే, బట్ మూమెంట్ చాలా స్లో ఉంటుంది, అది అబ్జార్ప్షను స్లోగా అవుతుంది కదా. సో నాన్ వెజ్ కూడా వన్ ఆఫ్ ది కారణమే కాన్స్టిపేషన్కి. అందుకే మనం నాన్ వెజ్ తినము చూడు, అసలు నాన్ వెజ్ చూస్తానే మనకు తినబుద్ధి అవుతుందా? నాన్ వెజ్ చూస్తానే స్మెల్ కొడుతుంది, మనకి తినబుద్ధి కాదు. అదే కుక్కకి నాన్ వెజ్ చూస్తానే జొల్లు కారుతుంది, దాని ఫుడ్ అది. మనము సీతాఫలంకాయలు, మామిడి పళ్ళు చూస్తే తినబుద్ధి అవుతుంది, మన ఫుడ్ ఏదో మనకు తెలుసు. మనం దాన్ని చేపలు కంపు కొడతా ఉండే చేపల్ని ఏం చేస్తాము, తోమి దాని పేగులన్నీ తీసి బయట వేసి దాని మళ్ళీ అల్లము, గార్లిక్ పేస్ట్లన్నీ వేసి బాగా నూనెలో వేయించి స్మెల్ వచ్చేట్లుగా దానికి కొత్తిమీర ఏంటంటే వేస్తారు, మసాలాలన్నీ వేసి ధనియాల పొడి అన్నీ వేసి ఇది వెజిటేరియను అని మోసం చేసి తింటాం. లేకపోతే మరి డైరెక్ట్గా మాంసం తినచ్చు కదా నీ మాంసం ఫుడ్ అయితే. సో ఇవన్నీ కాన్స్టిపేషన్కి కారణం. సో వెజిటేరియన్స్కి జనరల్గా కాన్స్టిపేషన్ ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.